హాయ్ ఎవరోన్, అందరు ఎలా ఉన్నారు? అట్లాంటిస్ ని కనుగొన్నారంట. ఇది ఏమాత్రం నిజమో చూడాలి. ఈ ఎపిసోడ్ లో మనం వచ్చేసి అట్లాంటిస్ ని నిజంగాంటే కనుగొన్నారా లేదా అనేది చూద్దాం, లేకపోతే ఇది ఒక థియరీనా, అసలు ఏందనేది మనం ఈ ఎపిసోడ్ అయితే చూద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పదని మనం ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈజ్ అమర్ స్వర్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే, అట్లాంటిస్ అనే నగరం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నాకు తెలిసినంత వరకు మాక్సిమం చాలా మంది అయితే వినే ఉంటారు, కానీ ఇది వచ్చేసి చాలా మందికి ఇది ఒక పాత కథ మాదిరి అయితే అనిపిస్తుంది. ఒకవేళ దాన్ని నిజంగా కనుగొన్నారంటే, అది కూడా క్యూబా తీర ప్రాంతంలో ఉందంటే, అఫ్ కోర్స్ ఇప్పటికైతే కనుక్కోలేదనుకోండి. ఎనీవే, ఇలాంటి న్యూస్ అప్పట్లో చాలా వైరల్ అయితే అయింది. నేను చెప్పబోయే ఈ సంఘటన వచ్చేసి 20 years బ్యాక్ అయితే జరిగింది. అప్పట్లో ఇదైతే చాలా పెద్ద హడావిడి అయితే చేసింది. దట్ మీన్స్ ఈ టాపిక్ అయితే చాలా పెద్ద హడావిడి అయితే చేసింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ విషయం ఎవరైతే మాట్లాడటం లేదు. అసలు ఎందుకు మాట్లాడరు ఇప్పుడు అనేది మీకు కూడా తెలుసు. ఎందుకంటే అప్పుడు జరిగిందంతా ఒక టైప్ ఆఫ్ క్రియేషన్ అన్నమాట. అందుకోసమే దాని గురించి ఇప్పుడైతే ఎవరు మాట్లాడటం లేదు. కానీ అప్పట్లో ఒక ఏన్షియంట్ సిటీని అయితే కనుగొన్నారు. దాని గురించి అయితే మనం ఇప్పుడు ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఒకవేళ ఇది అట్లాంటిస్ కాకపోతే వేరే సివిలైజేషన్ అయితే సైంటిస్టులు ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు? ఇదైతే ఒక పెద్ద క్వశ్చన్. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏదో సీక్రెట్ అయితే ఉంటది. దట్ మీన్స్ మన హిస్టరీని మొత్తం చేంజ్ చేసే ఒక సీక్రెట్ అయితే ఇక్కడ ఉంటది అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్ లో. ముందరకు వెళ్లే కొద్దీ దీని గురించి డీటెయిల్స్ అయితే మనకు వస్తుంటాయి. 2021 లో ఇద్దరు రీసెర్చర్లు, వాళ్ళ నేమ్స్ వచ్చేసి నేను డిస్ప్లే మీద అయితే వేస్తున్నాను. అందులో ఒకరు వచ్చేసి మెరైన్ ఇంజనీర్. ఈ మెరైన్ ఇంజనీర్ మరియు అతని భర్త క్యూబా వెస్ట్ కోస్ట్ వద్ద పనిచేస్తూ ఉంటారు. దట్ మీన్స్ సముద్రంలో. వాళ్ళ వర్క్ వచ్చేసి 2 మెయిన్ పార్ట్స్. సో అవి ఏంటివంటే, అందులో మొదటిది వచ్చేసి షిప్స్ మునిగిపోయి ఉంటాయి కదా, మునిగిపోయిన తర్వాత వాటికి సంబంధించిన సముద్రంలో ఉన్న శకలాలను వెతకడం. అందులో బంగారు ఇంకా ఏమైనా జ్యువెలరీస్ అలాంటివి కనబడతాయేమో అని వాళ్ళకు ఆశ అన్నమాట. వీళ్ళ నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఇంకా ఎక్కువ లోతులో ఉన్న న్యాచురల్ గ్యాసెస్ మరియు ఆయిల్ డిపాజిట్లను కనుగొనడం. వీళ్ళు వీటిని ఎలా కనుగొంటారంటే, వీళ్ళు సోలార్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. వీళ్ళు ఈ సోలార్ టెక్నాలజీని ఉపయోగించి సముద్రం అంతా స్కాన్ చేస్తున్న సమయంలో సుమారు 2200 feet లోతులో కొన్ని అద్భుతమైన నిర్మాణాలు వీళ్ళకు కనబడినాయి. అంటే బిల్డింగ్లు, రోడ్లు ఇలాంటివి వీళ్ళకైతే కనబడినాయి. అది చూడ్డానికి ఒక పాత నగరం లాగైతే ఉంది. ఇది విన్న ప్రతి ఒక్కరు, దట్ మీన్స్ నేను గాని మీరు గాని, ఇది అట్లాంటిస్ అనైతే అనుకుంటారు. అంతే కదా మరి. వాళ్ళు ఈ విషయాన్ని అక్కడున్న అధికారులకైతే రిపోర్ట్ అయితే చేశారు. అక్కడ ఉన్న అధికారులు ఆ డేటానైతే తీసుకున్నారు. తర్వాత ఆ విషయం గురించి ఎవరికి ఏం చెప్పలేదు. అదంతా ఒక సీక్రెట్ లాగైతే మారిపోయింది. కొంతమంది చెప్తున్న దాని ప్రకారము వాళ్ళు ఎందుకు ఈ విషయాన్ని సీక్రెట్ గా పెడుతున్నారంటే, ఇది చరిత్రను మార్చే డిస్కవరీ కావచ్చని. యాజ్ యూజువల్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం అనుకున్నాం కదా, అలానే అందరికైతే డౌట్ వచ్చింది. ఒక పెద్ద సివిలైజేషన్ అప్పట్లో ఉండి ఉండవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, ఒక పెద్ద సివిలైజేషన్ అప్పుడే ఉందంటే మనకు తెలిసిన హిస్టరీ మొత్తం అబద్ధం అవుతుంది. అంటే మనం లాస్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, దట్ మీన్స్ ప్రీవియస్ వీడియోలో డెనోసెవెన్స్, హోమో ఎరెక్టన్స్, దట్ మీన్స్ ఆ స్పెల్లింగ్స్ అని మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మీకు డిస్ప్లే మీద అయితే వేశాను. సో ఆ హిస్టరీ అంతా అయితే తప్పనైతే అవుతుంది. దట్ మీన్స్ అవన్నీ తప్పు అనైతే అవుతాయి అనమాట. ఇది మనకు కరెక్ట్ అని తెలుస్తే. సరే, మళ్ళీ మనం ఈ కపుల్ దగ్గరికి అయితే వద్దాం. ఈ కపుల్ వచ్చేసి సోలార్ ను ఉపయోగించి ఈ విషయాన్ని అయితే కనుగొన్నారు. యాక్చువల్ గా ఈ సోలార్ ఎలా పనిచేస్తుందో ఒకసారి అయితే చూద్దాం. బేసికలీ ఇది సౌండ్ బేస్డ్ రాడార్ లాంటి టెక్నాలజీ. ఇది సముద్రంలోకి సౌండ్ వేవ్స్ ని పంపుతుంది. ఆ వేవ్స్ ఏదైనా ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింక్ అయిన షిప్ ని గాని తాకి మళ్ళీ ఆ వేవ్స్ తిరిగి బౌన్స్ అవుతాయి. అప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఆ ఎకో ని అనలైజ్ చేసి ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది అనేది పసిగడుతుంది. ఇలానే ఆ కపుల్ సముద్రం అడుగున ఉన్న, దట్ మీన్స్ 2000 feet అడుగులో సీ ఫ్లోర్ ని స్కాన్ చేస్తూ ఉన్నారు. అప్పుడే వాళ్ళకు ఈ పర్ఫెక్ట్
స్ట్రక్చర్స్ అయితే దొరికినాయి. దట్ మీన్స్ ఈ స్ట్రక్చర్స్ అంతా ఒక నిర్మాణం లాగా, దట్ మీన్స్ ఒక పిరమిడ్ లాగా అయితే వీళ్ళకి కనిపించినాయంట. ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని అయితే నోట్ చేయాలి. సోలార్ ఎలా పనిచేస్తుందో మనకి ఇప్పుడు క్లియర్ గా అయితే తెలిసింది. సోలార్ వచ్చేసి కెమెరా లాగైతే పని చేయదు. దట్ మీన్స్ అండర్ వాటర్ లో ఫొటోస్ అయితే తీయదు, వీడియోస్ కూడా తీయదు. సింపుల్ గా చెప్తాను, అది చేసే పని ఏంటంటే సౌండ్ వేవ్స్ ద్వారా షేప్స్, అవుట్లైన్స్ లాంటి బ్లాక్ బోర్డర్ అండ్ వైట్ స్కెచ్ లాంటివి చూపిస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ సోనార్ వచ్చేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, ఇంతకు ముందు నేను సోలార్ అన్నట్టున్నాను, సోలార్ కాదు సోనార్. స్పెల్లింగ్ వచ్చేసి డిస్ప్లే మీద అయితే వేస్తాను. సరే, అయితే ఇంకా మనం మన టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం. అక్కడ ఆ సోనార్ లో కనిపించినట్లుగా ఉండకపోవచ్చు, లొకేషన్ అయితే కరెక్ట్. ఈ విషయం గురించి సైంటిస్టులకు క్లియర్ గా అయితే తెలియదు, అందుకోసమే వాళ్ళు ఏ విషయాన్ని బయట అయితే పెట్టలేదు. కానీ కొంతకాలం తర్వాత సైంటిస్టులు ఈ విషయాన్ని క్లియర్ గా తెలుసుకోవడానికి ఈ ప్రదేశం దగ్గరికి వెళ్లారు. ఈసారి అయితే వీళ్ళు వెళ్ళింది సోలార్ తో అయితే కాదు, వాళ్ళు ఉపయోగించింది రిమోట్లీ ఆపరేటెడ్ అండర్ వాటర్ వెహికల్, ఆర్ఓవి. ఇది బేసికలీ ఒక అండర్ వాటర్ కెమెరామెన్ లాంటిది. వీళ్ళు అసలు ఏం చేయబోతున్నారంటే ఈ రోబోని సముద్రంలోకి పంపించి నిజంగా అక్కడ ఏముందో చూడడం వీళ్ళ ఒక మెయిన్ గోల్. వాళ్ళు దానిని పంపిన తర్వాత వాళ్లకు ఇవైతే కనబడినాయి. ఇక్కడ కనిపించినవి చిన్న రాళ్ళైతే కాదు, ఒక్కొక్క రాయి సైజ్ వచ్చేసి 8 ఫీట్ నుంచి 10 ఫీట్ మధ్యలో అయితే ఉన్నాయి. కొన్ని అయితే పిరమిడ్ షేప్స్ లో ఉన్నాయి, మరికొన్ని సర్క్యులర్ షేప్ లో ఉన్నాయి. కానీ ఆ రాళ్ళన్నీ నీట్ గా కట్ చేసి అయితే ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పెట్టినట్లయితే ఉన్నాయి. మరికొన్ని అయితే విడిగైతే పడి ఉన్నాయి, అది వేరే విషయం. ఇవన్నీ కలిపి చూస్తే, దట్ మీన్స్ వీటన్ని అవుట్లైన్ చూస్తే ఇవంతా ఒక బిల్డింగ్ మాదిరి అయితే అనిపిస్తున్నాయి వీళ్ళకి. ఒక అండర్ వాటర్ డెజర్ట్ మధ్యలో చాలా పెద్ద ఏన్షియన్ సిటీ లాగా అనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ సుమారు 6000 సంవత్సరాల క్రితం నాటిది అని వారు భావిస్తున్నారు. అంటే ఇవి ఈజిప్ట్ లోని గొప్ప పిరమిడ్ల కన్నా పాతవంట, అంటే మాయా సివిలైజేషన్ కన్నా పాతవంట. ఈ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఈ స్ట్రక్చర్స్ అసలు మనకు తెలిసిన సివిలైజేషన్ కి చెందినవే కాదని అయితే చెప్తుంది. అంటే కొత్త సివిలైజేషన్ అయి ఉండొచ్చు అనే అంచనా. దట్ మీన్స్ ఫుల్ క్లారిటీ అయితే లేదు, ఒక అంచనా అనమాట, అంతే. ఎందుకు క్లియర్ గా లేవు అంటే దీనికి సంబంధించిన హిస్టారికల్ రికార్డ్స్ లేవు. ఈ సివిలైజేషన్ కి సరైన ఆధారాలు లేకపోయేసరికి, దట్ మీన్స్ ఈ సివిలైజేషన్ ఉందన్నట్లు ఇప్పటికి కూడా సరైన ఆధారాలు లేవు. సో ఇంకా ఆ టైంలో కూడా ఆధారాలు లేనట్టే. అందుకు న్యూస్ ఛానల్స్ ఇది అట్లాంటిస్ అని డిక్లేర్ అయితే చేసేసాయి అప్పట్లో. కానీ రియాలిటీ ఏంటిదంటే అట్లాంటిస్ ని ఎవరైతే కనుగొనలేదు ఇంతవరకు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయగలరు. ఇంకొక కొత్త వీడియో తోటి మళ్ళీ మీ ముందరికి అయితే వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ఎమర్సన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.